అయితే ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే, అత్త ఎక్కువ లవ్ చేయాలా లేదా కోడలు ఎక్కువ లవ్ చేయాలా లేదా ఫస్ట్ ఎక్కువ ఎవరిని లవ్ చేయాలి? అయితే సింపుల్గా మనం ఇక్కడ చూసుకుంటే నయోమి ఎక్కువ లవ్ చేస్తుంది. ఎందుకు తెలుసా? నయోమి దేవుడిని నమ్ముకున్నది, అలాగే ఆయన మాటలన్నింటినీ గైకొనింది, అది తన ప్రవర్తనలో కనపరుచుకుంది. అందుకే ఇక్కడ నయోమి ఎక్కువ లవ్ చేసింది. కానీ రూతు విషయంకి వచ్చేసరికి రూతు ఒక అన్యురాలు. రూతు ఇంతలాగా చేంజ్ అవ్వడానికి రీజన్ కూడా నయోమియే. అయితే మన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, అత్తే కానీ లేదా కోడలే కానీ ఎవరైతే డైలీ బైబిల్ చదువుతారో, ఎవరైతే డైలీ ప్రేయర్ చేసుకుంటారో, ఎవరైతే ఆత్మీయంగా ఎదుగుతారో, ఎవరి ప్రవర్తన అయితే కరెక్ట్ ఉంటుందో వాళ్ళే ఎక్కువ ప్రేమిస్తారు. ఇంకా అది ఎవరెవరిని ఎక్కువ ప్రేమించాలో అది మీ ఇష్టం. దీంట్లో మనకి కొందరు స్పెషల్ కేటగిరీ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఈ మాట బాగా యూజ్ చేస్తుంటారు. నేను వాళ్ళతో మాట్లాడను, నేను తనతో మాట్లాడను, కావాలంటే నేను దేవుడికి సమాధానం ఇచ్చుకుంటాను, నేనేంటో దేవుడికి తెలుసు అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి దేవుడు మిమ్మల్ని మీ మాటలను అస్సలు లెక్క చేయడు. ఎందుకంటే ముందు నీ పొరుగు వానితోటి సమాధానంగా ఉండు, నీ పొరుగు వాన్ని ప్రేమించు. అయితే ఇది ఓన్లీ అత్త కోడల వాళ్ళకి మాత్రమే కాదు. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి వాళ్ళని ఎగ్జాంపుల్ తీసుకున్నాం, కానీ ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. మన ప్రవర్తనలో ప్రేమ కనపడాలి.